ఇది నిమ్మకాయ, ఇది పచ్చిమిరపకాయ. ఈ రెండిటిని ఇలా కడతారో తెలీదు కానీ ఇలా కడితే అరిష్టం జరగదు, దిష్టి తగలదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా తగలకుండా ఉంటాయంట ఈ వీటికి కడితే. కాదు, ఈ నిమ్మకాయ అనేది సిట్రిక్ యాసిడ్. ఇది అనేక రకాల మనకు తెలియని బెనిఫిట్స్ చాలా ఉంటాయి దీని ద్వారా వచ్చేవి. సో ఇంతకుముందు ఇప్పుడంటే మనం అడ్వాన్స్ లెవెల్లో ఉన్నాలే కానీ పూర్వం ఒక 50 to 60 years బ్యాక్ వెళ్తే ప్రతి ఒక్కరు పనులు చేసుకునే బతికేవాళ్ళు. ఇప్పుడు జాబ్స్ లేవు, సాఫ్ట్వేర్ జాబ్స్ లేవు, ఏమీ లేవు. సో అలాంటప్పుడు సడన్గా కళ్ళు తిరిగిపోతే వాటర్ అనేది ఎక్కడైనా బోర్ల దగ్గర కానీ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఆ వాటర్లో ఈ లెమన్ వేసుకుని తాగితే ఖచ్చితంగా మనకి ఎనర్జీ వచ్చి బూస్ట్ అయిన తర్వాత మనకి ఏదో ఒక రకంగా కొంచెం నీరసం అనేది తగ్గించింది అని చెప్పేసి సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు వాడేవాళ్ళు. ఇది ఇప్పుడు కూడా ప్రూవే. మనం నీరసం వచ్చినప్పుడు తాగుతాం కదా లెమన్ వాటర్, అంతే. సో ఈ పచ్చిమిరపకాయ విషయానికి వచ్చేసరికి ఎక్కువ అప్పుడు పొలాల్లో కదా పనులు ప్రతిదీ కూడా ఎక్కువ ఉండేవి ఏంటి, పాములు ఎక్కువ ఉంటాయి, ఏదో ఒకటి కాటేస్తుంది. కాటేసినప్పుడు దానికి వైద్యం పక్కనకి వెళ్తే ఆ వైద్యం అనేది మనకు వెంటనే దొరకదు కదా. సో ఆ మెడిసిన్ లేదు కాబట్టి వెంటనే దీన్ని ఇలా కొరికేవాళ్ళు. దీన్ని ఇలా కొరికిన తర్వాత ఇది మంట అనేది బాగా తెలిసిందంటే నార్మల్ పాము. అసలు మంట కూడా అంటే దీని రుచి తెలియట్లేదు అనుకుంటే ఏదో పెద్ద పాయిజనస్ పాము అంటే మనకు తెలియదు. ఇప్పుడు మనకి ఎంత పెద్ద పాయిజనస్ అనేది తెలియదు కదా. ఇప్పుడంటే మనం టెస్ట్ చేసి తెలుస్తుంది, అప్పుడు తెలియదు కదా. సో వీళ్ళు ఇట్లా కొరకగానే బాగా మంటగా అనిపిస్తే అంత పాయిజనస్ కాదు. అసలు దీని టేస్ట్ తెలియట్లేదు, మంట అనిపించట్లేదు రా బాబు అనిపిస్తే ఖచ్చితంగా పాయిజనస్. అర్జెంట్గా వెళ్ళిపోయి మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలి అన్న ఇదితో వాడేవాళ్ళు. అంతేగాని ఇవి దిష్టి ఇవన్నీ కాదు, ఇదంతా మూఢనమ్మకం. మన వాళ్ళు ఎవరైనా చేస్తే ఈ రీజన్ చెప్పండి. మెయిన్గా మన పేరెంట్స్కి షేర్ చేయండి, ఎందుకంటే ఫస్ట్ మన నుంచే మార్పు రావాలి కదా. మన పూర్వీకులు, అదే మన పెద్దవాళ్ళు ప్రతిదీ కూడా మనకి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తూనే ఉన్నారు. ప్రతిదీ కూడా మెడిసిన్ పరంగా సైంటిఫిక్ పరంగా ప్రూవ్ అయినాయే. ఇప్పుడు మనం టెస్ట్ చేసినా ప్రూవ్ అవుతాయి. ప్రతిదాన్ని మనం సైంటిఫిక్గా చూడాలి, సైంటిఫిక్గా తీసుకోవాలి, కానీ దాన్ని మూఢనమ్మకంగా తీసుకొని అలా చెయ్యాలి, అలా చేయకపోతే కుదరద్దు, అలా వద్దు. దానికి రీజన్ తెలుసుకుందాం. మన పేరెంట్స్కి తెలియదు, వాళ్ళు చెప్దాం. నైట్ మనం ఖచ్చితంగా గోర్లు అనేవి కట్ చేయకూడదు. అలా కట్ చేస్తే మనకు ఖచ్చితంగా కీడు జరిగిద్ది. ఏం కీడు జరిగిద్ది? ఇది ఎప్పటి నుంచో కూడా ప్రతి ఒక్కరూ చెప్పే మాటే, నైట్ కట్ చేయకూడదు, కట్ చేయకూడదు, కట్ చేయకూడదు, కట్ చేస్తే ఏదో కీడు జరిగిపోద్దని. అసలు అలాంటిది ఏమి లేదు, ఒక మూఢనమ్మకం. ఇప్పుడంటే ఈ అప్డేటెడ్ వర్షన్స్లో ప్రతిదీ కూడా నెయిల్ కట్టర్స్ కానీ ఏమైనా సరే ఇలా ఇవి ఇంకెంతకన్నా అప్డేటెడ్ వర్షన్స్లో ఉన్న నెయిల్ కట్టర్స్ ప్రతిదీ ఉన్నాయి, మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉన్నాయి. పూర్వం అలా కాదనమాట. ఏంటంటే నైట్ అసలు లైట్ అనేవి ఉండేవి కాదు. సో వాళ్ళు కట్ చేసుకునేటప్పుడు మార్నింగ్ అనేది సన్లైట్ ద్వారా కట్ చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి కూడా మళ్ళీ అవి కూడా ఇలా అడ్వాన్స్ లెవెల్లో ఉన్నవి ఇవి కాదు, జస్ట్ నార్మల్ ఇవి ఉండే. అవి చూస్తాను మీరు చూడండి. సో అలాంటి వాటితో కట్ చేసుకొని ఏదన్నా తెగితే బ్లీడింగ్ అయ్యి ఇలా కారేదనమాట. సో అలా అవ్వకూడదు అని చెప్పేసి నైట్ అనేది గోల్డ్ కట్ చేసుకోవద్దు, మార్నింగ్ మాత్రమే కట్ చేసుకోమని అని చెప్పేవాళ్ళు. అప్పుడంటే ఫెసిలిటీస్ లేక ఓకే, ఇప్పుడు ఫెసిలిటీస్ ఉన్నాయి కదా. నైట్ అయినా లైట్ ఉంది, మనకి సన్లైట్ కన్నా ఎక్కువ వచ్చే లైట్ ఉంది, కట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉన్న ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. మరి అట్లాంటప్పుడు ఎందుకు కట్ చేసుకోకూడదు? ఇది మనం అందరం అడగాలి. మనం అందరికి ఎవరైతే కూడా నెయిల్ కట్ చేసుకునేటప్పుడు నైట్ ఎందుకు కట్ చేసుకోవద్దు అంటున్నారు వాళ్ళని అడగండి. రీజన్ వాళ్ళు చెప్తేనే మీరు చేయండి, అప్పటి వరకు చేయొద్దు. ఎందుకంటే మనం ఎప్పుడైనా కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా లైట్ ఉంటుంది కాబట్టి. మీరు చెట్టు కింద పడుకోవద్దు, ఎందుకంటే చెట్టు కింద పడుకుంటే దయ్యాలు వచ్చి మనల్ని పీకి తినేస్తాయి. ఇదే కదా మనం తెలుసుకున్నది. యాక్చువల్గా దయ్యాలు అనే తర్వాత మాట్లాడుకుందామా. ప్రస్తుతానికి వచ్చేసరికి మనం చెట్టు కింద ఎందుకు పడుకోకూడదు అనేది మాట్లాడుకుందాం. ఈ చెట్టు కింద ఎందుకు పడుకోకూడదంటే మనందరూ తెలిసిందే, చదువుకున్న ప్రతి ఒక్కరు తెలిసిందే, మార్నింగ్ వచ్చేసరికి సన్లైట్ వల్ల ఫోటోసింథసిస్ జరిగింది. ఈ ఫోటోసింథసిస్ జరిగినప్పుడు చెట్లు కానీ ఏదైనా సరే మనకి ఆక్సిజన్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటాయి. అంటే ఎర్లీ మార్నింగ్ మొత్తం కూడా మనకి డే మొత్తం కూడా ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. నైట్ వచ్చేసరికి ఈ ఫోటోసింథసిస్ జరగదు, మన సన్లైట్ అనేది ఉండదు కాబట్టి ఆక్సిజన్ బదులు కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది మనం పీల్చిన తర్వాత అంటే వాడిన తర్వాత వదిలేసేది కాబట్టి ఇది మనకు యూజ్ అవ్వదు. యూజ్ అవ్వని దాన్ని మనం ఎప్పుడు ఈ ఆక్సిజన్ని మనం పీల్చుతూ ఉంటాం. మనకి ఇంపార్టెంట్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ కాదు. సో ఈ చెట్టు కింద ఉన్నప్పుడు అది కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తూ ఉంటుంది, పైగా ఆక్సిజన్ రిలీజ్ చేయదు. ఆ టైంలో మనకి గాలి ఆడక ఎలా కొట్టుకుంటూ ఉండేవాళ్ళు. అది ఎప్పుడు పూర్వం మన ఇళ్లలో లేనప్పుడు, ఏసీలు కూలర్స్ ఇవన్నీ లేనప్పుడు చెట్ల కింద చల్లగా ఉంటుంది, వేసవిలో ఈజీగా మనం ఫాస్ట్గా నిద్రపోవచ్చు అని చెప్పేసి వాళ్ళు పడుకునేవాళ్ళు. సో అప్పుడు యూజ్ చేసినప్పుడు దయ్యాలు పడతాయి అనడానికి
వెళ్ళొద్దురా అక్కడికి వెళ్తే నీకు చచ్చిపోతావురా, ఊపిరి ఆడకుండా ఉంటది అని చెప్పడానికి పెద్దవాళ్ళు చెప్పింది ఇది. సో, దీన్ని తీసుకొని చెట్టు కింద పడుకునే దెయ్యాలొస్తాయి, చెట్టు కింద పడుకునేది. దెయ్యాలు చెట్టు మీద ఉంటాయా? ఇళ్ళల్లో ఉండవా? అంటే నార్మల్‌గా బయటే ఉంటాయా? లోపల రావా? బ్లాక్ షర్ట్ వేసుకోవద్దు. బ్లాక్ షర్ట్ వేసుకున్నామంటే ఖచ్చితంగా ఏదో ఒక మనకి ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగిద్ది. మెయిన్‌లీ బర్త్‌డే రోజు అస్సలు వేసుకోవద్దు బ్లాక్ షర్టు. ఇది మనకి రెగ్యులర్‌గా వినిపించే మాట. అసల సైంటిఫిక్ రీజన్ వచ్చేసరికి బ్లాక్ షర్ట్ ఎందుకు వేసుకోకూడదు? ఈ సైంటిఫిక్ రీజన్ వచ్చేసరికి బ్లాక్ అనేది హీట్ అబ్జార్బింగ్ నేచర్ ఉన్న కలరు. ప్రతి ఒక్క కలర్‌కి కొన్ని రీజన్స్ ఉంటాయి. కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. సో, ఈ బ్లాక్ విషయానికొచ్చేసరికి హీట్‌ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తది. సో, మనం బయటకి వెళ్ళినప్పుడు రెగ్యులర్‌గా మనం చూసేది, తెలిసింది ఏంటి? సన్‌లైట్ వస్తది. ఈ సన్‌లైట్ అనేది మనకు మార్నింగ్ వచ్చినా, ఈవినింగ్ వచ్చినా మంచిదే. ఎందుకంటే విటమిన్ డి వస్తది కాబట్టి మనకి యూజ్ అవుతది. అది మనకి స్కిన్ అలర్జీస్ కావచ్చు, ఇంకేవైనా సరే మనకి తగ్గించడానికి, అలాగే మెటబాలిజంని రెగ్యులేట్ చేయడానికి ఖచ్చితంగా యూజ్ అవుద్ది. సో, కాల్షియం మెటబాలిజంని రెగ్యులేట్ చేయడానికి యూజ్ అవుతది. కాకపోతే అదే సన్‌లైట్‌ని మనం కంటిన్యూయస్‌గా అబ్జర్వ్ చేస్తే దానివల్ల మనకి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెసే కాకుండా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. హీట్ ఎక్కువైపోవడం వల్ల ఇమ్యూనిటీ కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. నీరసం పడే ఛాన్సులు ఉన్నాయి. సో, దీనివల్ల బ్లాక్ షర్ట్ వద్దు అని పూర్వం నుంచి కూడా మనం చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. కాకపోతే ఇదొక మూఢనమ్మకంగా వచ్చేసి ఇప్పుడు ప్రతి ఒక్కరు బ్లాక్ షర్ట్ ఏసుకుంటే ఏదో అయిపోద్దన్న భ్రమలో మనం ఉండిపోతున్నాం. అసలు ఈ నెక్స్ట్ టైమ్ గనుక మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ షర్ట్ గాని, బ్లాక్ సారీ గాని, బ్లాక్ డ్రెస్ ఏదైనా సరే అమ్మాయిలవ్వచ్చు, అబ్బాయిలవ్వచ్చు ఎవరైనా వేసుకోవద్దు అంటే రీజన్ ఏంటో చెప్పమనండి. బ్రదర్ మనం బయలుదేరంగానే ఎవరైనా తుమ్మితే ఖచ్చితంగా అక్కడే ఆగిపోండి బ్రదర్. ఎందుకంటే మనకి ఖచ్చితంగా ఏదో దరిద్రమే తగిలిద్ది. ఎందుకంటే చెప్తున్నా కదా! ఏదో ఒకటి దరిద్రం జరగొచ్చు, యాక్సిడెంట్ జరగొచ్చు. ఏదో ఒకటి ఇద్దరెళ్తున్నాం గదా! ఇద్దరం తిరిగి రాము. ఖచ్చితంగా ఒక్కరే వస్తాం. లేదా ఒక్కరం కూడా వస్తాం లేదు గ్యారంటీ లేదు. ఇవన్నీ మూఢనమ్మకాలు. అసలు యాక్చువల్‌గా మనం ఇప్పుడంటే హెల్త్ గురించి బాగా అవేర్‌నెస్ పెరిగిపోయి ప్రతి దాని గురించి ముందే తెలుసుకుంటున్నాం గానీ, అప్పుడు అలా కాదు పూర్వం. పూర్వం వచ్చేసరికి ఎవరైనా తుమ్మితే అది ఇప్పుడు తుమ్మినా, పూర్వం తుమ్మినా ఒకటే రిజల్ట్. ఏంటంటే మనకి హార్ట్ రేట్ అనేది కొంచెం తగ్గుతది. తర్వాత ఇక్కడ మనకి చెస్ట్ మధ్యలో ఒక ప్రెషర్ అనేది ఏర్పడద్ది. తుమ్ముతాం కదా అలా. ఈ ప్రెషర్ ఏర్పడి ఈ కళ్ళు కూడా సరిగ్గా తెరవలేమనమాట. ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయండి తుమ్మినప్పుడు. మనం అబ్జర్వ్ చేయం సహజంగా. సో, అబ్జర్వ్ చేస్తే కళ్ళు కూడా తెరవలేం. అంత ఎఫెక్ట్ ఉంటది. సో, అంత ఎఫెక్ట్‌లో ఖచ్చితంగా కొంచెం ఆ టైంలో కొంచెం ప్రెషర్ కొంచెం స్ట్రెస్‌గా గురవుతాం కాబట్టి ఏదైనా పని చేసినా లేదా మనం నడిచేటప్పుడైనా ఒకసారి ఆగు. కొంచెంసేపు రిలీఫ్‌గా ఉండు. ఒక 30 సెకండ్స్ వరకు ఆగు అన్నట్లుగా అని చెప్పేవాళ్ళు పెద్దోళ్ళు. పెద్దోళ్ళు ఏది చెప్పినా మనకి యూజ్‌ఫుల్‌గా ఉన్నదే చెప్తారు. దాన్ని మనం రుద్ది, రుద్ది సైంటిఫిక్ రీజన్ మర్చిపోయి మరి మనం తుమ్మితే ఓకే. అదంతా వదిలేయి. పక్కోడు తుమ్మినప్పుడు కూడా మనకు అరిష్టం జరుగుతుందంటున్నాం. పక్కోడు తుమ్మినప్పుడు కూడా ఏదో కీడు జరిగిద్దంటున్నాం. వాళ్ళు చెప్పింది కరెక్టే. సైంటిఫిక్‌గా ఒక రీజన్ చెప్పారు. దాన్నెందుకు మనం ఇలా చేస్తున్నాం? ఇలా ఎవరికైతే మూఢనమ్మకం ఉందో వాళ్ళందరూ షేర్ చేయండి. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి మీకు దేని గురించి డౌట్ ఉందో దాని గురించి కామెంట్ సెక్షన్‌లో అడగండి. మళ్ళొద్దాం.